ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వర్గీకరణను అమలు చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గానికి చెందిన నాయకుల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణను జాప్యం చేస్తున్నారని విమర్శించారు. తిప్పర్తి మండల ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక కోసం తిప్పర్తి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రం తమదే అవుతుందని ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ సాధించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. కాగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య, తిప్పర్తి మండల సీనియర్ నాయకులు కొమ్ము గిరి, ఆదిమల్ల సురేష్, కొత్తపల్లి సైదులు, పాలడుగు ఆంజనేయులు, పల్లె శేఖర్ల ఆధ్వర్యంలో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎంఆర్పీఎస్ తిప్పర్తి మండల అధ్యక్షుడుగా ఊదరి నవీన్, ఉపాధ్యక్షులుగా దారముల సాయికుమార్, కార్యదర్శిగా ఏపూరి ఆనంద్, సహాయ కార్యదర్శులుగా పేరపాక శ్రవణ్, పల్లె మధు, సాంస్కృతిక కార్యదర్శిగా సుంకిశాల ప్రశాంత్, ప్రచార కార్యదర్శిగా దాసరి శ్రీకాంత్లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పల్లె కృష్ణ, వంగూరి రవి, పల్లె సంతోష్, విజ్ఞాన్, యశ్వంత్, పరశురాం, శ్రీను, రాజు, సుధాకర్, మహేష్, విజయ్, కత్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు.